బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను ఎట్టకేలకి ప్రత్యేక కోర్టు విచారించనుంది. మద్యం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితులపై దాఖలు చేసిన ఈడీ అనుబంధ ఛార్జ్ షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా వేసింది. కవిత సహా చన్ప్రీత్ ఇతర నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. శరత్ రెడ్డి, బుచ్చిబాబు, శ్రీనివాసుల వాంగ్మూలం ఆధారంగా కుంభకోణంలో కవిత కింగ్ పిన్ గా వ్యవహరించినట్లు ఈడీ పేర్కొంది. హవాలా రూపంలో డబ్బులు తరలించడంతో ఎవరెవరి పాత్ర ఉందో వివరించారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను ఎట్టకేలకి ప్రత్యేక కోర్టు విచారించనుంది. మద్యం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితులపై దాఖలు చేసిన ఈడీ అనుబంధ ఛార్జ్ షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా వేసింది. కవిత సహా చన్ప్రీత్ ఇతర నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. శరత్ రెడ్డి, బుచ్చిబాబు, శ్రీనివాసుల వాంగ్మూలం ఆధారంగా కుంభకోణంలో కవిత కింగ్ పిన్ గా వ్యవహరించినట్లు ఈడీ పేర్కొంది. హవాలా రూపంలో డబ్బులు తరలించడంతో ఎవరెవరి పాత్ర ఉందో వివరించారు ఈడీ అధికారులు.